పొదరిల్లు రివ్యూ చూద్దాం. వాడివి మీ అక్కకి పుట్టిన వాళ్ళ మీద ప్రేమ ఎందుకు చూపించడం లేదు? మీ అక్క బ్రతికున్నంతకాలం నా వరకు నన్ను బాగానే చూసుకుంది, ప్రేమగానే చూసుకుంది. ఆ కృతజ్ఞతతోనే చెప్తున్నాను, తనని అళ్ళనివ్వు. ఈ చంపుకోడాలవి వద్దు. మీరు శిక్ష వెయ్యాలనుకుని మీ అక్క ఆత్మకు శాంతి లేకుండా చేస్తారా? ఈ కుటుంబం మీద పడ్డ మచ్చ చెరపలేక, నా అనేవాళ్లు లేక వెలివేయబడ్డ ఈ కుటుంబానికి మీరు మేనమావగా అండగా ఉండలేరా? మా మావయ్య నిజంగా మా అత్తయ్యని చంపారో లేదో తెలీదు, కానీ అందుకు జైలు శిక్ష అనుభవించొచ్చారు కదా. ఇంక మీ పగని మర్చిపోలేరా? మామయ్య, మా అమ్మ మాకు దూరమై ఎవరి ప్రేమకు నోచుకోక నాన్న జైలు పాలైపోతే మేం నలుగురం అనాథలా పెరిగాం మామయ్య. మా మీద జైలుకు వెళ్ళొచ్చిన వాడి కొడుకులు అనే ముద్ర పడింది. మా అమ్మ మా దీనస్థితి చూసి పైనుంచి ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించండి. అమ్మ ఆత్మశాంతి లేక ఎంత అల్లాడిపోయి ఉంటుంది. నీకేం చెప్పినా పగతో రగిలిపోయే నీ మనసుకు అర్థం అవ్వదు. మంచిది, ఏమైనా అనుకో, అలాగే పగతో రగిలిపో. మీ అక్కని నేనే చంపానని నువ్వెప్పటికీ అనుకో. నేను మాత్రం ప్రతి ఏడాది ఈ ఊరొస్తాను, మొక్కులు తీర్చుకుంటూనే ఉంటాను. భార్యను చంపినందుకు జైలు శిక్ష పడిందిగా, ఇంకా ఎందుకు పగ? మర్చిపో దుర్గా, ఏడాదికి ఒకసారి వచ్చిపోతారు, ఇక నీ జోలికి రారు. మీ మేనల్లుడికి తల్లి లేదు, చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరం అయ్యారు. ఇప్పుడు మీరు తండ్రిని దూరం చేసి ఆ ప్రేమ కూడా లేకుండా చేస్తారా? అదేంటి, వీణ్ణి నన్ను ప్రాణభిక్ష పెట్టమని అడుగుతున్నారు? ఏమనుకుంటున్నారు నా గురించి? ప్రాణభిక్ష కోరుకుని నేను వెళ్తే బతికున్నా నేను చచ్చినట్టే. రారా బామర్ది, నువ్వు నేను తేల్చేసుకుందాం రా. చూసారా చూసారా, వీడు మారడు. మీ అమ్మ మొహం చూసి మిమ్మల్ని వదిలేస్తున్నా, మీ మొహం చూసి మీ నాన్నను వదిలేస్తున్నా. అది అర్థమయ్యేలా మీ నాన్నకు చెప్పండి. ఏయ్, రేయ్, ఇప్పటికి బతికిపోయావురా, కానీ నా పగ చల్లారదు. నీ ప్రాణం పోవడం అంటూ జరిగితే ఏనాటికైనా అది నా చేతుల్లోనే. వరా రేయ్, తీసుకెళ్ళండి. ఏయ్, ఏంట్రా తీసుకెళ్లేది? రారా, నాన్న, రా చూస్తున్నా. నాన్న, వద్దు నాన్న, నాన్న, పద. తీసుకెళ్లాలట, తీసుకెళ్ళాలి. అబ్బా, ఏమైందనా? నొప్పిగా ఉందిరా. ఎరా, నీకు నొప్పిగా ఉందా? ఇలాంటివన్నీ నాకు మామూలే. దెబ్బలు తినడం మామూలేంట్రా? వీళ్ళన్న, వీళ్ళ నాన్న, ఆ పిల్లకోడు, రౌడీలు ఎన్నిసార్లు కుమ్మేసుంటారు నన్ను. కోటింగ్ కొత్త కాకపోయినా నొప్పి నొప్పే కదరా. ఏదైనా హాస్పిటల్ దగ్గర ఆగుదాం. నాకు మందులొద్దు, మందు కావాలి. ఇప్పుడేంటి, ఆ రోజులా నేను కొనుక్కు రావాలా? అమ్మా, అంత మాట అంటానా? కళ్ళు పోతాయి. తాగే బ్రాండ్ ఏదో తెలియకుండా నేను తాగలేను. కేశవ గారు, ఏదైనా మెడికల్ షాప్ దగ్గర ఆపండి. అలాగే అండి. आपको कुछ लगाता नहीं? హాయ్, అచ్చా హాయ్. బాబు, ఏడ మందు దొరుకుద్దా? అదిగో అక్కడ దొరుకుద్ది. ఆ? నిండు నూరేళ్లు చల్లగా ఉండు. శుభవార్త చెప్పావు. హలో, ఎక్కడికి? ఎందుకు? ఉండండ్రా, టీ తీసుకొస్తాను. అనియా, ఇక్కడ కూడా నువ్వే తేవాలా? ఉండండ్రా. ఏంటో. ఏ ఏంటి చిన్నపిల్లాళ్ళ మాటలు మాత్రం కోటలు దాటుతాయి. నొప్పి ఎవరికైనా నొప్పేనండి. కన్న వయసు వాళ్ళు అరిచారంటే అర్థం ఉంది. మీరు దుక్కలా ఉన్నారు, తట్టుకోలేరా? ఇంకా ఎక్కడ తగిలాయి? అక్కడక్కడ. ఎక్కడెక్కడా? ఎక్కడెక్కడో. ఇక్కడెక్కడ డక్క డక్క డుమ్ డుమ్. అంటే ఏంటి? మీరు అరవద్దన్నారు కదా. అదేదో తిట్టులా ఉంది. వీపు చూపించండి. భుజం మీద కొంచెం ఎక్కువ నొప్పిగా ఉంది. బటన్స్ తీయండి. నాకు సిగ్గు. మెడ మీద బొట్టు బిళ్ళ అంటించే ఆంటీ దగ్గర మాత్రం తీస్తారా? ఏమండి, అందరూ ఉన్నారు. అందరూ విన్నారా? తెలీదు. బటన్స్ తీయండి బాడీ బిల్డర్. నాకు మిక్కిలి బిడియం, సిగ్గు వగేరా అవుతున్నాయండి. సరే, నేనే తీస్తాను. అబ్బో, అమ్మో, అయ్యో, వద్దండి. ఏవండి, మీరు సీన్ చేయకండి. వినేవాళ్ళకి నేనేదో చేస్తున్నట్టుంటుంది. ఇంతలా కొట్టారే, తిరిగి తిట్టాలన్నా కొట్టాలన్నా మన చుట్టాలైపోయారే.
ఏంటండి మళ్ళీ అనండి. వాళ్ళు బయట వాళ్ళైతే తిట్టేదాన్ని, చుట్టాలు కదా, మీ మేనమావ కదా. చక్రి, ఇక ముందు మనం రుద్రవరం రామా? రామా 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 అని ఎన్నిసార్లు అడిగావురా? రుద్రవరం మన ఊరు, రుద్రాంబిక మన గ్రామ దేవత. ఏ మొక్కు మొక్కుకోవడానికైనా, ఏ మొక్కు తీర్చుకోవడానికైనా మనం రావాల్సిందే. ఇన్నాళ్ళు మనకి తెలియకుండా ఇదిగో ఈ పెద్ద మనిషి క్వార్టర్లు హాఫ్లు దాచినట్టు ఈ నిజాన్ని కూడా దాచిపెట్టాడు. ఇప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. 25 ఏళ్ల విరాళం, ఒక 25,000 కూడా కట్టాం. ఒరేయ్, మీ మేనమామ నా మీద పగతో ఉన్నాడు. అందుకే రుద్రవరం వస్తే మిమ్మల్ని ఏం చేస్తాడని భయపడ్డాను. ఇంకా వాడికి భయపడేదేంట్రా? మాధవ్ పెళ్లి కుదిరితే ఓసారి, పెళ్ళయ్యాక దంపతుల్ని తీసుకుని ఓసారి వద్దాం. సరే, చీకటి పడుతుంది, బయలుదేరదాం. పద. పదండి. రండ్రా. ఇల్లు వచ్చిందా? కాదురా, ఇంటికే మనం వచ్చాం. ఓ, వచ్చారా? మళ్ళీ ఇంటికొచ్చారా? చూసారా, మిమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చాను. చేర్చింది కారు, పిల్లలు భయపడుతున్నారు. సుపుత్ర, అమ్మవారి దయ వల్ల క్షేమంగా ఇంటికి వచ్చేసాం. అనయ్య, ఏంట్రా, నేను బయటికి వెళ్ళొస్తానన్నయ్య. ఇప్పుడెక్కడికి రా? శైలు దగ్గరికి. ఈ టైంలోనా? కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉందో లేదో అని టెన్షన్గా ఉందా? ఈ టైంలో వెళ్ళడం అవసరమా? నేను శైలుతో మాట్లాడాలి, లేదంటే నేను ప్రశాంతంగా ఉండలేను. తల్లి కాబోతున్న కాబోయే భార్యని చూడాలని ఎవరికైనా ఉంటుందిలే. రేయ్, నువ్వు వాక్కు. ఈ టైంలో వాళ్ళైనా పంతానికి పోకుండా వీళ్ళ పెళ్లి జరిపిస్తే బావుండును. లేదంటే అందరి పరువు పోతుంది. ఇంకా వాళ్ళు గొడవ పడతారని అనుకోవడం లేదన్నయ్య. సింపుల్గా ఏ గుళ్ళోనో పెళ్లి జరిపించాల్సిందే. వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు. రేయ్, నువ్వు అనవసరంగా ఏదేదో మాట్లాడుకో. నేను వెళ్తాను. జాగ్రత్తరా, గొడవలేం పడకు. రే, నేను వస్తానురా. అవసరం లేదు. ఎంత తండ్రివి కాబోతున్నా ఒక్కడే వెళ్ళడం సేఫ్ కాదురా. రేయ్, పోరా. పోరా కాదురా, రారా అనాలి. ఛే, రే, ఒక్కడే వెళ్తున్నాడు. నిజంగానే సేఫ్ కాదు. పెళ్లికి ముందే ఇలా చేసినందుకు వాళ్ళు చాలా కోపంగా ఉంటారు. వెనక్కి వెళ్ళండి. లేకపోతే వాడిని అలాగే పంపిస్తానా ఏంటండి? రే 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 ఆగ్రా, బిడ్డ పుట్టబోతున్నాడు రా, ఇంకా పుట్టలేదు. నీ ఆత్రం తగలయ్యా. హత్తిళ్ళు అక్కడుంటే వీడేంటి బండి ఇక్కడ ఆపాడు? హాయ్ ముంగిసా. ఏ బుస్సు, ఎక్కడున్నావే? ఎక్కడుంటాన్రా? ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయింది కదా. ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా? అమ్మని అవుతున్నానంటే ఆనందంగా ఉంటుంది కానీ పిచ్చి పిచ్చిగా ఎందుకుంటుందిరా? హా, అవును, నువ్వు నాన్నవి కాబోతున్నావు కదా, నీకెలా ఉందిరా ముంగిసా? హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. అవ్వా, ఏంటా మాటలు? మరి లేకపోతే ఏంటే? నీకేమన్నా పిచ్చా? మన మధ్య ఏమీ జరగకుండా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? వింటున్నాను కదా అని నా చెవిలో పూలు పెడుతున్నావా? ఆ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందో చెప్పాను కదా. ఏంటే చెప్పేది? చూడు బుస్సు, నన్ను ఆట పట్టించింది చాలు. మోసుకుని ఇంకా బయటికి రా, నేను నీతో మాట్లాడాలి. నేను మీ ఇంటి దగ్గరే ఉన్నాను. అంటే ఏంట్రా, నేను అబద్ధం చెప్తున్నాను అంటున్నావా? మరి లేకపోతే నువ్వు చెప్పింది నిజమని గుడ్డిగా నమ్మమంటావా? మనం ఇద్దరం ఎప్పుడూ తూర్పు పడమరల్లా దూరంగానే ఉంటాం కదే, ఇంకా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందే? అయితే నువ్వు నన్ను మళ్ళీ అనుమానిస్తున్నావారా? అసలు నేను నీతో మాట్లాడను. బుసు బుసు, అసలు దీన్ని ఇలా కాదు, వీళ్ళింటికెళ్ళి ఆ ప్రెగ్నెన్సీ సంగతి ఏంటో తేల్చేయాలి. మళ్ళీ వీడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇంటి ముందే బండి ఆపాడు. ఏమైనా గొడవ చేస్తాడా? ఇది బుసు, ఏయ్ బుసు, బుసు, నువ్వెందుకు వచ్చారు ఇక్కడికి? చెల్లితో మాట్లాడడానికి వచ్చాను రా. ఏం మాట్లాడడానికి వచ్చా? దాని కడుపులో ఉన్న నీ బిడ్డ ఎలా ఉందని అడగడానికి వచ్చావా, లేకపోతే దాని ఆరోగ్యం ఎలా ఉందని కనుక్కోడానికి వచ్చావా? అది కాదండి. ఏది కాదు? చెయ్యాల్సిందంత చేసి సిగ్గు లేకుండా మా ఇంటికి వచ్చిందే కాకుండా ఇంకా మీ చెల్లెలతో మాట్లాడడానికి వచ్చాను అని అంటావా? ఇదేనా మీ అన్నయ్య నేర్పిన పెంపకం? ఇదేనా మీ సంస్కారం? ఆ రోజు మీ ఇంటికి కౌన్సిలర్ని తీసుకొస్తే పద్ధతి, సంస్కారం, పరువు, మర్యాద అంటూ మాట్లాడావు కదా. మరి ఈ రోజు నువ్వు చేసిందేంటి? అంటే
మీకు మాత్రమే పరువు ఉందా? మాకు ఎలాంటి పరువు ఉండదా? అది కాదండి, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏంటి నువ్వు చెప్పేది మేము వినేది? చేసిన ఘనకార్యం సరిపోలేదా? అయినా మేం మీకేం అన్యాయం చేశాం? మీ కుటుంబానికి ఏం ద్రోహం చేశాం? ఎందుకు మమ్మల్ని ఇలా నలుగురిలో అల్లరి చేస్తున్నావు? మేం ప్రశాంతంగా బతకడం నీకిష్టం లేదా? ఇన్ని రోజులు ప్రేమ పేరుతో నా కూతురి వెంటపడి దాన్ని నమ్మించి దానికి మాయమాటలు చెప్పి తల్లిని చేస్తావా? కొంచెమైనా బుద్ధుందా నీకు? అసలు మీకుందా బుద్ధి? రే చక్రి, నువ్వేంట్రా ఇక్కడ? ఇప్పుడు అదా సమస్య? వాళ్ళు నిన్ను ఒక్కడిని చేసి అన్నేసి మాటలంటుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటావేంటి? ఇంకేం మాట్లాడతాడు? ఇంకేం మొహం పెట్టుకొని మాట్లాడతాడు? ఏంటండి ఇందాక నుంచి చూస్తున్నాను, ఏదో నా తమ్ముడు ఒక్కడే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. మీ కూతురు ప్రమేయం లేకుండానే ఆ తప్పు జరిగిపోయి ఉంటుందా? మీ కూతురు ఇష్టం లేకుండానే వీడు అంత దూరం వెళ్ళుంటాడా? రే చక్రి, అది కాదురా. రే, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. చూడండి, జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం గొడవ పడినా ఉపయోగం లేదు. ఇందులో ఇద్దరి తప్పు ఉంది కాబట్టి పెద్దవాళ్ళుగా ఆ తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత మనదే. అంటే ఏంటి నీ ఉద్దేశం? మా అమ్మాయిని ఈ మెకానిక్ గాడికిచ్చి పెళ్లి చేయమంటావా? అలా తొందరపడితేనే వీళ్ళు పెళ్లి కొప్పుకుంటారని వీడే దీన్ని ఒప్పించుంటాడమ్మా. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పళ్ళు రాలుతాయి చెప్తున్నాను. ఏంట్రా రాలేది? అసలు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో ఇంటికి వెళ్తేనే కదా. ఏంట్రా నువ్వు పీకేది? ఆ? రే, రే, ఏం నువ్వు పీకేది? ఆ? ఏంట్రా నువ్వు చేసేది? వదలరా. నిన్ను చెప్పురా, చెప్పు. రే కేశవ, రేయ్ వదలండ్రా. ఏంట్రా ఇది? ఏంట్రా గొడవ? అన్నయ్య, రేయ్ వదలు. అన్నయ్య, ఏంట్రా వదలురా, ఎక్కువ చేస్తున్నావు? వదలురా. ఏయ్, రేయ్. వదలురా. నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఏంటిదంతా? నీ వల్లేనే. దీనంతటికి కారణం నువ్వే. ఇప్పుడు నేనేం చేశాను? ఇంకా ఏం చెయ్యాలి? వాడుపు. ఏమండి, ఇంకొకసారి అలా అన్నారంటే బాగో చెప్తున్నాను. ఏ ఎందుకు అనకూడదు? కోపం వస్తుందా? తప్పు చేసినప్పుడు తెలీదా? అసలు నేను ఏ తప్పు చేయలేదండి. అంటే ఏంట్రా, నా చెల్లి కడుపులో బిడ్డకి తండ్రి నువ్వు కాదు అంటున్నావా? అవును, నీ చెల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేను కాదు. రే, అసలు దాని కడుపులా వచ్చిందో కూడా నాకు తెలీదు. నోర్మయ్, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతాను అంటే ఊరుకుంటాననుకుంటున్నావా? దాని కడుపులో బిడ్డకి తండ్రివి నువ్వు కాదు అంటే నా కూతురు ఎవరెవరితోనూ తిరిగి కడుపు తెచ్చుకుంది అంటున్నావా? నీకెంత ధైర్యం ఉంటే నా కూతురుని అంత మాట అంటావు? చెప్పరా, చెప్పు. సమాధానం చెప్పు. నాన్న, చెప్పరా, చెప్పమంటున్నాగా. నన్ను వదులు నాన్న. నీకెంత ధైర్యం ఉంటే ఆ మాట అంటావు? నాన్న, ఓ, ఇందులో కేశవ తప్పేం లేదు. చెప్పరా, చెప్పరా, చెప్పు. అసలు ఏంటే ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, నాకు అసలు ప్రెగ్నెన్సీ రాలేదు. మరి గుళ్ళో అందరి ముందు తల్లిని కాబోతున్నాను అని చెప్పావు కదా. అదంతా అబద్ధం. హాస్పిటల్కి తీసుకెళ్లి స్కానింగ్ కూడా చేయించు అన్నావు కదా. అది కూడా అబద్ధమే. విన్నారా? నా తమ్ముడు నిప్పండి. అలాంటి తప్పుడు పనులు ఎప్పుడుకి చేయడు. అసలు ఏంటి శైలు ఇదంతా? ఎందుకు ఇంత పెద్ద నందని నేనెత్తిన వేసుకున్నావు? నన్ను క్షమించండి నాన్న. మీరంతా కలిసి నాకు బలవంతంగా పెళ్లి చేస్తుంటే నాకేం చేయాలో అర్థం కాలేదు. ఇలా రాత్రి పూట బయట ఏం చేస్తున్నారు? నిద్ర రావట్లేదు, అందుకే సాంగ్స్ వింటున్నాను. గుళ్ళో ఇన్ని రోజులు కబుర్లతో కాలక్షేపం చేశాం కదా, నిద్ర టైమింగ్స్ మారిపోయాయి. అమ్మవారిని మీరేం కోరుకున్నారు? నాకంటూ ఏం కోరుకోలేదు, పెద్ద కోసమే కోరుకున్నాను. మీరేం కోరుకోలేదా? కోరుకున్నాను. ఏమని? జీవితాంతం మీరు నాతో ఉండిపోవాలని. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.